హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తా. వితౌట్ ప్రిజర్వేటివ్స్ అంటే ఎనీ కెమికల్ లేకుండా మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి, అంటే ఇలాంటి ఐటమ్స్ దొరకవు అనకుండా ఈజీ మెథడ్లో ఈజీగా చెప్తాను. ఎందుకంటే బయట ఐస్ క్రీమ్ సమ్మర్ స్టార్ట్ అయిందంటే పిల్లలకి ఐస్ క్రీమ్ పక్కా కావాలి. బయట ఎలా చేస్తారో తెలీదు. సో మనం ఇంట్లోనే చేసి పెట్టామనుకో ఈజీగా తినేస్తారు. ఏం కెమికల్స్ ఉండవు, ప్రిజర్వేటివ్స్ ఉండవు. సో ఎలా చేయాలో చెప్తాను. నేనైతే ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఫుల్లీ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. అవి బాగా మరగనియండి. ఫస్ట్ మరుగుతూనే అది టేస్ట్ బాగుంటుంది ఐస్ క్రీమ్కి, లేకపోతే బాగోదు. అవి మరుగుతుంటుంటే పాలు అనేటివి పైకి తేలుతాయి కదా, అప్పుడు గిన్నె కంటకుండా మొత్తం సైడ్స్ అంతా క్లీన్ చేసుకుంటూ పాలలోకి అనుకుంటూ కలుపుతూ ఉండాలి. తర్వాత నేను ముందే ఒక గిన్నెలో ఒక 12 to 15 కాజూస్ నానబెట్టుకున్నాను. అలా నానబెట్టేసుకోండి. 1/2 to 45 మినిట్స్ ముందే నానబెట్టేసుకొని అవి బాగా మిక్స్ చేసేసుకొని, మనం 1/2 లీటర్ని 1/4 లీటర్ పాలయ్యాక అందులో ఈ మిక్స్ చేసిన కాజుని అందులో వేయాలి. పాలు అనేటివి మనం 1/2 లీటర్ తీసుకున్నాం కదా, అది 1/4 లీటర్ అవ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేదంటే బాగోదు. ఓకేనా. దాని తర్వాత నేను ముందే సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు నానపెట్టుకొని ఉంచుకుని ఉండే, అది ఆప్షనల్. అంటే మనకి అవైలబిలిటీ ఉంటే మనం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను అది యూస్ చేశాను. అది మీ ఆప్షనల్ అది. ఓకేనా. తర్వాత పాలు అనేటివి చిక్కపడి, మనం కాజు పేస్ట్ వేసాం కదా, కాజు పేస్ట్ వేసినందుకు పాలు అనేటివి చిక్కబడుతున్నాయి చూడండి. సాఫ్రాన్ వేసుకున్నందుకు కలర్, సాఫ్రాన్ ఎందుకో వేయట్లేదు, కలర్ కోసం, అంటే టేస్ట్ కోసం అంతే. తర్వాత అది మొత్తం చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ డౌన్ చేసేసుకోండి. అది చాలా వేడిగా ఉంటుంది కదా, అది కూల్ అవ్వాలి. దాని అప్పటి వరకు ఒక మిక్సీ గిన్నెలో నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను బెల్లం. మీ టేస్ట్ని బట్టి అంత తీసుకోండి. బెల్లం షుగర్ లెస్, మనకి షుగర్ యూస్ అవసరం లేదు ఈ ఐస్ క్రీమ్కి, జస్ట్ బెల్లం తీసుకుంటే చాలు. చూడండి పాలు అనేటివి, అంటే ఇప్పుడు మనం చేసిన దీనికి కూల్ అయిపోయింది. కూల్ అయ్యాక దీన్ని ఒక బెల్లంతో పాటు ఇది వేసి మిక్స్ చేసేయాలి. మిక్స్ చేశాక క్రీమీగా వస్తుంది చూడండి, ఎంత క్రీమీగా ఉందో. అది ఒక గిన్నెలో స్టోర్ చేయొచ్చు. ప్లాస్టిక్ ఆర్ స్టీల్, మన దగ్గర ఏది, గ్లాస్ మన దగ్గర ఏమంటారు ఏముంటే అది. నాకైతే ప్రజెంట్ అయితే ప్లాస్టికే ఉంది. సో స్టీల్ గిన్నె ఉంది, నేను స్టీల్ బౌల్లో వేసేసాను. వేసి సిల్వర్ ఫాయిల్ అయినా లేకపోతే ఏదైనా యూస్ చేసి క్లోజ్ చేసేసి, అవి ఏవి లేవు. నేను పైనుంచి కాజు వేసాను. ఇష్టం మనం వేయాలంటే వేయచ్చు. ఒక 8 hours తర్వాత తీసి చూడండి, ఎంత ఐస్ క్రీమ్ ఎంత టేస్టీగా ఉందో చూడండి. చూస్తుంటేనే టేస్ట్ తినేయాలనే ఫీలింగ్ వస్తుంది. మా పిల్లలు ఆగట్లేదు అది కూల్ అయ్యేంత వరకు. మా బాబు, మా హస్బెండ్ అసలు ఆగట్లేదు. ఊరికెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తూనే ఉంటున్నారు. అలానే నేను ముందే తీసేసాను చూడండి. నాది కొంచెమే అంటే లైట్గా మెల్ట్ అయి ఉంది, మొత్తం అవనీయలేదు వీళ్ళు, మా హస్బెండ్ అండ్ మా బాబు, ఐస్ క్రీమ్ అని. సో చూడండి, ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలకి కూడా హెల్తీ అండ్ ఈజీ. ట్రై చేసి మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి అబ్బా ఎలా వచ్చిందో. ఓకేనా.